హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పూరీల్లోకి, ఫుల్కాలులోకి, చపాతీలోకి బొంబాయి చట్నీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. హోటల్స్లో పూరీతో పాటు ఇచ్చే ఈ కూరను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఈ కూర చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా సింపుల్గా, ఎక్కువగా కష్టపడకుండా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్లో చాలా రకాల పూరీలు ఉన్నాయి. పెసరపప్పు పూరి, మినప్పప్పు పూరి, పాలక్ పూరి, రాగి పూరి, టమాటో పూరి, జొన్న పిండి పూరీలు, ఇలా చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఆలుగడ్డలు రెండు ఆలులను తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత మూసి వెయిట్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కు 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఆలులను తీసుకొని పైన ఉండే తొక్కు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డలు 3. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని చేత్తో ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు త్వరగా వేగడం కోసం ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరివేపాకు మూత మూసి ముందుగా కుక్కర్లో ఉడికించుకొని పొట్టు తీసి కట్ చేసుకున్న ఆలుగడ్డలను ఇందులో వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని శనగపిండిలో నీళ్లు పోసి కలిపి పెట్టుకున్న దాన్ని అందులో పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళల్లో కలిపిన శనగపిండి మిశ్రమం పోసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి. శనగపిండిలో ఉండి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా సరిపోయిందో. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మసాలాలు ఏమీ లేకుండా తయారు చేసుకుని ఈ కూరను మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా చేసుకుని ఈ కూరను మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.